అందరికీ నమస్కారం. వేదిక పడినటువంటి మహానుభావులందరూ కూడా మరి పాద పద్మములకు సాష్టాంగ ప్రణాళాలు అర్పిస్తూ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం నవంబర్ 21 నుంచి 21 నుంచి 24 వరకు భాగ్యనగర్లోని హైటెక్ సిటీలో గల శిల్పకళా వేదికలో జరగబోతున్నటువంటి లోక్మంతన్ కార్యక్రమానికి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చాలా గొప్పగా మీ అందరి సూచనలు సలహా మేరకు మీ అందరి సహకారంతో విజయవంతం చేయడం కోసం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం. లోకమంతన్ అంటే చెప్పుకోవాల్సింది లోక కళ్యాణార్థం. ప్రపంచంలో మారుతున్న తరాలు కానీ ధర్మయుగాలు కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజం లోపల కూడా మన సనాతన విలువల విషయంలో కానీ అనేక విషయాలు మార్పులు రావడం సహజమే. కానీ దాన్ని మంచి చెడు రెండింటిని ఆలోచించి వాటి మీద ఒక చర్చ జరిగి మంచిని సమాజంలో చూపెట్టని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ లోకమంతన్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. వాస్తవ చరిత్రను తెరమరుగు చేస్తూ అర్థం పర్థం లేని యొక్క కల్చర్ను తీసుకొచ్చి అనవసరపు విషయాలను సమాజంలో తీసుకొచ్చి సమాజంలో కూడా చీలికలు తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ సంస్కృతి పట్ల సనాతన ధర్మం పట్ల ఒక మంచి ఆలోచనతో ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్న తరుణంలో కొన్ని సంస్థలు దానికి భిన్నంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ ధర్మీ సమాజానికి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సందేశం అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ లోక్మంతన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందరు మీలాంటి మహానుభావుల యొక్క పెద్దల యొక్క సూచనలు మాలాంటి కార్యకర్తలు కూడా తప్పకుండా అవసరం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్ అనేటువంటి ఒక ఆలోచనతో ముందున్నటువంటి కార్యకర్తలు మేమందరం కూడా. కాబట్టి కేవలము చర్చ జరగడంతో పాటు సమాజంలో కూడా ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న కార్యక్రమం ఈ లోక్మంతన్ కార్యక్రమం. కాబట్టి మనం చూస్తున్నాం ఒకటే ప్లేస్లో నీరును నిల్వ ఉంచితే దానిలో బ్యాక్టీరియా వస్తుంది, నాచు వస్తుంది, చెడిపోతుంది, ఖరాబ్ అవుతుంది. ఇవాళ హిందూ సమాజం, హిందూ ధర్మం అనేది, భారతీయ సమాజం అనేది, హిందూ సమాజం అనేది ప్రవహిస్తున్న జీవనది లాంటిది. జీవనంలో స్వచ్ఛత ఉంటుంది. కాబట్టి ఇది అటువంటి విషయంలో ఇవాళ అనేక విషయాల్లో చర్చ జరిగి మంచి ఆలోచనతో ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనం చేస్తున్న ప్రయత్నమే ఇవాళ లోక్మంతన్ కార్యక్రమం. ప్రజ్ఞాభారతి గతంలో కూడా కరీంనగర్లో తెలంగాణ వైభవం పేరుతో కూడా తెలంగాణ కల్చర్ను సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూస్తున్నాం, చాలా ఉద్యమాలు చూసినాం. ఆంధ్ర ఉద్యమం నడిచినప్పుడు ఆంధ్ర కల్చర్ గురించి చెప్పుకుంటాం మనం. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణ కల్చర్ గురించి చెప్పుకుంటాం మనం. దాని తర్వాత మన కల్చర్ని మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఇవాళ అనేక రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన కల్చరు, మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను మనం పాటిస్తూ సమాజంలో ఒక మంచి ఆలోచన కల్పించడమే లక్ష్యంగా ఉన్నటువంటి కార్యక్రమం లోకమంతన్ కార్యక్రమం. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. తప్పకుండా అందరూ కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది. అందరి ఆలోచనలు కూడా దీనిలో జోడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంగా సమాజంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చే కార్యక్రమంగా మనం ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం రావడం చాలా సంతోషం. మీ అందరినీ కలవడం కూడా సంతోషం. మీ అందరి దర్శన భాగ్యం దొరికింది, పెద్దల దర్శన భాగ్యం దొరికింది. కాబట్టి తప్పకుండా కార్యక్రమం సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.